దేవుని స్నేహితులం అవుతాం. నేను దేవుని యందు నిలిచి ఉన్నానే, నాకేమొస్తుంది అని అనుకుంటున్న నా నాతో దేవుడు చెప్తున్నారు, మనం దేవుని స్నేహితులం అవుతామంట. యోహాను సువార్త 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులమని పిలవక స్నేహితులమని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనం నిజంగా ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తూ ఆయనలో నిలిచి ఉంటే దేవుడు మనల్ని ఏమంటున్నారో తెలుసా? మనము ఆయన స్నేహితులమంట. ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారంట. ఎంత గొప్ప ధన్యత కదా. నేను దేవుడి యందు నిలిచి ఉంటే నన్ను దేవుడు ఏమనుకుంటున్నారు? అందరికీ కష్టాలు బాధలు ఉన్నాయి, కానీ నేను దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉన్నాను? నువ్వు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావో తెలుసా? నువ్వు దేవుడికి ఒక స్నేహితుడిగా ఉన్నావు. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అయ్యో, ఏం జరుగుతుంది నాకు? నేను దేవుడి యందు నిలిచి ఉన్నానే, అందరూ దేవుడితో ఉన్నారే, కానీ దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాను? నేను ఆయన దృష్టికి ఎలా అనుకుంటున్నాను? ఎంతో ఇష్టమైన స్నేహితుడిగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా అండి. మనము దేవుని యందు నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాలు 5 చూసాం. మొట్టమొదటిగా నా ప్రార్థన దేవుడు వింటారు. వినడమే కాదు, నీకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మనకి అనుగ్రహిస్తారు. రెండవదిగా, మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని శిష్యులుగా మనం మార్చబడతాం. మనల్ని ప్రతి ఒక్కరు చూసినప్పుడు నువ్వు దేవుడు మాత్రమే నిన్ను రక్షించాడు, నిన్ను ఆశీర్వదించాడు అనే సాక్ష్యాన్ని మనం వింటాం. మూడవదిగా, మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి ఆధారం ఏమిటి? ఆ దేవుడే ఒక నిరీక్షణను అనుగ్రహిస్తాడు, ఒక ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఆ యొక్క 4వ పాయింట్ మనం చూసినట్లయితే సహోదర ప్రేమ కలుగుతుంది. మనం సంఘంలో ఆ యొక్క మన యొక్క బంధువులు ఎవరు ఉండరు, మన యొక్క స్నేహితులు ఎవరు ఉండరు, కానీ మనం సంఘంలో సహవాసంతో, దేవుడితో, సంఘంతో సహవాసం కలిగి ఉన్నప్పుడు సహోదర ప్రేమ మనకు పరిపూర్ణమవుతుంది. అందరూ కూడా ఒక బంధువుల కంటే, స్నేహితుల కంటే వారే ఎక్కువగా మనతో మాట్లాడడం, మనతో ఉండడం, మన యోగక్షేమాలు తెలుసుకోవడం మనము అనుభవిస్తాం. 5వదిగా మనం చూస్తే ఏంటి అంటే, మనము దేవుని స్నేహితులు అనబడతాం కదా. మనం దేవుని యందు నిలిచి ఉంటే మనము దేవుని స్నేహితులు అనబడతాం.